బయట ప్రెస్ క్లబ్లు బయట ఉన్నటువంటి విద్యార్థి నాయకులు కానీ విద్యార్థి మిత్రులు కానీ ఉద్యమకారులు కూడా అందరూ కూడా ఇక్కడ ప్రెస్కు లోపలికి రావాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేటటువంటి అన్ని యూనివర్సిటీల విద్యార్థి నాయకులు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ వ్యవస్థాపక విద్యార్థి జేఏసీ సీనియర్ నాయకులైనటువంటి విద్యార్థి మిత్రులు, అదేవిధంగా అన్న మందాల భాస్కర్ అన్న గారికి, అదేవిధంగా స్టాలిన్ అన్న గారికి, వీరస్వామి అన్న గారికి, అదేవిధంగా పేరు పేరున మిగతా విద్యార్థి మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో ఏదైతే ప్రత్యేక తెలంగాణ సాధనలో మనం రాష్ట్రాన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో ఎందరో విద్యార్థి నాయకులు, ఎందరో విద్యార్థులు కూడా అమరులైన విషయం అందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా ఏదైతే పోరాడి విద్యార్థి త్యాగ ఫలితంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 2014 తర్వాత కూడా ఏదైతే విద్యార్థి జేఏసీ తరఫున ఉన్నట్టు విద్యార్థి నాయకులందరూ కూడా గత ప్రభుత్వానికి కూడా విద్యార్థి సమస్యల మీద, తెలంగాణ విద్యార్థుల మీద కేసు పోయి జైలు పాలేటువంటి వారికి కూడా అప్పుడు ఉచితంగా ఎటువంటి షూరిటీ లేకుండా కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు కూడా కొంతమేరకు ప్రయత్నం జరిగింది. కానీ కొందరికి కేవలం విద్యార్థి నాయకులకు పదవులు రాగానే ఆ విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు కంచాల బద్రి నాయకత్వంలో, అన్నగారి నాయకత్వంలో గత 10 ఏళ్ళు కూడా వెనకబడిపోయి ఇప్పుడు మరి ఒక మాలుగా ఆలోచించడం చేయడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా గతంలో తెలంగాణ ప్రభుత్వం రాకముందుకు ఇప్పుడు వచ్చిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో విద్యార్థి ఉద్యమకారులు అందరూ కూడా కేసులు ఎత్తేస్తామని, అదేవిధంగా విద్యార్థి ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందో దాన్ని తప్పకుండా పాటించాలని విద్యార్థి తరఫున, విద్యార్థి నాయకుల తరఫున, తెలంగాణ లోకం ప్రజల తరఫున అందరూ కూడా పేరు పేరున వారికి ప్రభుత్వంకు విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజాపాలనని ఒకటి గ్రామాలలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలో కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఏదైతే పోరాడి అమరులై జైలు పాలై కేసులైనరో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఏదైతే కేసుల పాలయ్యారో వారికి కూడా వాళ్ళ ఒక కాలంలో పొందపరచడం జరిగింది. అది ప్రభుత్వం కూడా ఎంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు, ఎంతమంది తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు అనే విషయాన్ని కూడా వారి దృష్టిలో ఉన్నది. కాబట్టి అటువంటి ఒక అవకాశాలను కూడా ప్రభుత్వం కూడా మరో ఆలోచించి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఏదైతే విద్యార్థి ఉద్యమ నాయకులు 2014 బిఫోర్ కూడా ఏదైతే విద్యార్థి ఉద్యమంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో విద్యార్థి సారథ్యంలో కూడా ఒక పార్టీ పెట్టి మనం ఎన్నికలలో కూడా పోటీ చేయాలనే ఉద్దేశం కూడా చాలామంది విద్యార్థి ఉద్యమ నాయకులు ఆ రోజు చర్చకు వచ్చినది. మళ్ళీ ఆరోహణ కారణం వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల మళ్ళీ ఆ యొక్క మాటను వెనక తీసుకొని ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడి అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చి మనం రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మలేష విద్యార్థి ఉద్యమ నాయకులు అందరూ కూడా మళ్ళీ రాబోయే ఎన్నికలలో కానీ ఇప్పుడు కూడా 10 ఏళ్ళ తర్వాత కూడా ఈ విద్యార్థి నాయకులకు కానీ ఉద్యమకారులకు కానీ కేసులు జైళ్ల పైన కూడా ఆలోచించి ముందుకు వచ్చినటువంటి కంచాల బద్రి గారి నాయకత్వంలో అన్ని యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, తెలంగాణ విద్యార్థి నాయకులు, ఉద్యమకారులను కూడా ఏకదాటిపై తీసుకొచ్చి వారి యొక్క సమస్యలను కానీ అన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ముందుకు పోతే తన వంతు సహకారం ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, సభాధ్యక్షులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అన్నకు ధన్యవాదాలు. మిత్రులారా, బయట ఉన్న మిత్రులందరూ కూడా కాస్త లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్నలు, విద్యార్థి ఉద్యమ నాయకులు, మిత్రులు అందరూ కూడా లోపలికి రావాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక నుండి మిత్రులు వచ్చి ఒక పాట పాడవలసిందిగా కూడా కోరుతా ఉన్నాం. యాదగిరి అన్న, డోలకన్న అందరూ అక్క రావాలి. బయట ఉన్న మిత్రులు, జయమై నాయకులు